హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్. నేను మీ జానీ సార్ని మాట్లాడుతూ ఉన్నాను. 2017 సంవత్సరం నుంచి వెళ్ళి అంటే మన ఇన్స్టిట్యూట్ మొదలైనప్పటి నుంచి వెళ్ళి 2024 ఇప్పటి వరకు మన ఇన్స్టిట్యూట్లో చదువుకొని జాబ్ వచ్చినటువంటి అభ్యర్థులందరితో అట్లాగే యూజీసీ నెట్ సెట్ టీఎస్ సెట్ కావచ్చు, ఏపీ సెట్ కావచ్చు, ఈ రెండిటిల్లో విజయం సాధించినటువంటి అభ్యర్థులతో ఈ యొక్క ఆదివారము డిసెంబర్ 1వ తారీఖు రోజున మన ఇన్స్టిట్యూట్లో దిల్సుఖ్ నగర్లో మనం ఒక భారీ ఎత్తున సక్సెస్ మీట్ని ఏర్పాటు చేసుకోబోతున్నాము. ఈ యొక్క సక్సెస్ మీట్కి అందరినీ ఆహ్వానిస్తున్నాము. అందరు రావాల్సిందిగా కోరుతున్నాను నేను. సో ఈ సక్సెస్ మీట్లో మనము ఫ్యాకల్టీస్ కూడా వస్తూ ఉన్నారు. సో ఎంతో కొంత మీ యొక్క విజయంలో పాలు పంచుకున్నటువంటి అంటే మీకు పాఠాలు చెప్పినటువంటి గురువులందరూ కూడా ఈ యొక్క సక్సెస్ మీట్కి వస్తారు. సో దాంట్లో వాళ్ళకి ఎంతో మీ విజయంలో ఖచ్చితంగా వాళ్ళు పాలు పంచుకొని ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతాభావంతో కృతజ్ఞతలు తెలపడం కూడా ఒక తెలపడం కోసం ఈ యొక్క సక్సెస్ మీట్ అనేటటువంటిది చేసుకోబోతూ ఉన్నాము. సో కాబట్టి జాబ్ వచ్చినటువంటి వాళ్ళు అట్లాగే యూజీసీ నెట్ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా అందరూ కూడా ఈ యొక్క సక్సెస్ మీట్కి రామని చెప్తున్నాను. అట్లాగే ఈ యొక్క సక్సెస్ మీట్కి జాబ్ రాకపోయినా సో కొత్తగా ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులందరినీ కూడా ఈ యొక్క సక్సెస్ మీట్కి ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే అక్కడికి చాలామంది అభ్యర్థులు జాబ్ వచ్చిన వాళ్ళే వస్తారు. అట్లాగే యూజీసీ నెట్ సెట్ ఇట్లా సాధించిన వాళ్ళు ఈ యొక్క సక్సెస్ మీట్కి వస్తారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా జాబ్స్ సంపాదించారనేటటువంటి విషయాలన్నీ కూడా ఆ రోజు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తారు. సో కాబట్టి అందరినీ కూడా నేను ఈ యొక్క సక్సెస్ మీట్కి ఆహ్వానిస్తున్నాను. సో కాబట్టి ఈ సక్సెస్ మీట్ అందరూ వచ్చేసి ఈ సక్సెస్ మీట్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ఇప్పుడు గురుకులాలో చాలామంది అభ్యర్థులు జాబ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఏంటంటే ఈరోజు ఫోన్లు చేస్తే కొంతమంది ఏంటంటే మండే రోజు లీవ్ ఉంటుంది సార్, మాకు సండే లీవ్ ఉండదు అని చెప్పడం జరుగుతూ ఉంది. సో మేడం కాల్ చేసింది, ఇట్లా అంటున్నారు సార్ అని చెప్పడం జరిగింది. సో మీరు సండే రోజు ఒక్కరోజు అంటే మీ విజయంలో ఎంతో కొంత పాలు పంచుకున్నటువంటి ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక రోజు కృతజ్ఞత చెప్పడం కోసము మీరు ఈ యొక్క సక్సెస్ మీట్కి కంపల్సరీ రావాల్సిందిగా కోరుతున్నాను. మీరు కొంచెం ఈ ఒక్కరోజు ఏంటంటే లీవ్ తీసుకోవడమా లేకపోతే ఏదన్నా మీరు పర్మిషన్ తీసుకొని ఒక్కరోజు రండి. ఎందుకంటే సండే రోజు అంటే మండే రోజు పెట్టుకోవచ్చు, బట్ కాకపోతే ఏమవుతుందంటే ఆ రోజు మనకు ఫ్యాకల్టీస్ అందరూ కూడా ఎవరు కూడా హాలిడే ఉండదు కాబట్టి వాళ్ళందరూ వారి పనిలో బిజీగా ఉంటారు. సో మనకు యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్ వస్తూ ఉన్నారు. అట్లాగే చైర్మన్ సార్, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ సార్ వస్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా సండే రోజు కొంచెం ఖాళీగా మీన్స్ ఏంటంటే ఆ రోజు కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి మనం ఈ యొక్క సండే రోజు కండక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో కాబట్టి మీరందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క సండే రోజు ఒక్కరోజు మీరు పర్మిషన్ తీసుకొని ఆ ఒక్కరోజు మీరు వచ్చినట్లయితే ఈ యొక్క సక్సెస్ మీట్ని సక్సెస్ చేసినట్లయితే మీన్స్ ఏంటంటే వచ్చిన మన యొక్క ఫ్యాకల్టీకి ఏంటంటే వాళ్ళు మీకు బోధించినటువంటి విద్య ఏదైతే ఉన్నదో సో దాంతో నేను చెప్పడం వలన ఇంతమందికి జాబులు వచ్చాయండి వాళ్ళు కొంచెం ప్రౌడ్గా ఉంటుంది. అట్లాగే మీకు కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత భావంతో కృతజ్ఞత చెప్పినట్టు కూడా ఉంటుంది. సో కాబట్టి ఇట్లాంటి మీటింగ్లు అనేటటువంటి ఎక్కడ జరగవు. సో కాబట్టి ఇట్లాంటి మీటింగ్ నేను కండక్ట్ చేయబోతున్నాను. సో కాబట్టి మీరు ఈ యొక్క మీటింగ్ వచ్చేసి సో అందరికీ కృతజ్ఞత తెలుపుకొని సో ఫ్యాకల్టీ కూడా కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా ఉత్సాహంతో మళ్ళీ కొంతమందికి చెప్పే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క మీటింగ్కి చాలామంది అభ్యర్థులు కొత్తగా ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు కూడా వస్తారు. వాళ్ళందరికీ కూడా మీ యొక్క ఇన్స్పిరేషన్ అనేటటువంటి వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరిని నేను ఈ యొక్క సక్సెస్ మీట్కి రావాల్సిన కోరుతున్నాను పేరున. ఎందుకంటే మేము కొంతమందికి కాల్స్ చేస్తూ ఉన్నాము, కొంతమందికి అయితే నా దగ్గర నెంబర్స్ లేవు, చాలామంది నెంబర్స్ లేవు. సో కాబట్టి నాకు కాల్ చేయలేదు సార్, నాకు కాల్ చేయలేదు సారు, నేను రాను అని అనుకోకండి. ఎందుకంటే అందరి నెంబర్లు నా దగ్గర లేవు కాబట్టి నేను అందరికీ కాల్ చేయలేకపోతున్నాను. అందుకోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాను అన్నట్టు. సో కాబట్టి మీరు నాయందు కృతజ్ఞతా భావంతో మీరు ఈ యొక్క సక్సెస్ మీట్కి రావాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో కాబట్టి మీరు ఈ యొక్క సక్సెస్ మీట్కి వచ్చేసి ఈ సక్సెస్ మీట్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.
అందరము ఈ యొక్క ఆదివారం రోజున అక్కడ మన కోచింగ్ సెంటర్లో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, అంటే నాకు కూడా చాలామంది తెలియదు కాబట్టి జాబ్ వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు కొంతమంది చెప్పారు, కొంతమంది చెప్పలేదు. నా దగ్గర కొద్దిమంది నెంబర్లే ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీరు అందించి మీరందరూ కలిసికట్టుగా రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.